శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ స్వామియే శరణమయ్యప్ప. ఓ హిందువా మేలుకో, నీ ధర్మం కాపాడుకో అనే నినాదంతో శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం తరపున గత 20 సంవత్సరాలుగా పాదయాత్రలు నిర్వహిస్తూ ఈసారి ఐదవ సంవత్సరంగా సైకిల్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరి అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేందర్ స్వహిమిత జోగులాంబ దేవాలయానికి విచ్చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా యాత్రలో కంపల్సరీ ప్రతిసారి కూడా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం, నదీ స్నానం చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు తీసుకుని యాత్ర సాగించడం మనకి ప్రతి ఏడాది జరుగుతూ వచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం సంపూర్ణంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను తెలియజేస్తూనే ఉన్నాను, ఈ దేవాలయాల మీద జరుగుతున్న ఇబ్బందులు కూడా మనందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి దేవాలయాల్లో ఈ అత్యంత అద్భుతమైన 5వ శక్తిపీఠంగా మనం కొలుచుకునే ఈ శక్తిపీఠాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దేవాలయంలో ప్రాంగణంలో ఇది దేవస్థానం బోర్డు సంబంధించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చేదే భక్తులు. ఆ భక్తుల దగ్గర నుంచి వాహన సదుపాయాలకి, పార్కింగ్ ప్లేసులకి సంబంధించిన డబ్బులు వసూలు చేయడం, మరి ఇతరత్ర వ్యాపారాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేవాలయాలు మరి ఎందుకు ఇలాగా కుటీలం అయిపోతున్నాయి? వీటిని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? వీటిని ఎందుకు అభివృద్ధిలోకి తీసుకురాలేకపోతున్నారు? తీసుకొచ్చిన వీరు ఎందుకు సరిగ్గా నియమ నిబంధనలను పాటించలేకపోతున్నారో అది దేవస్థానం బోర్డు వారికి మాత్రమే విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రతిసారి ఈ దేవాలయాలని సంరక్షణ కార్యక్రమంలో భాగంగా నా యందు ప్రయత్నంగా వీడియోలు చేస్తూ తెలియజేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా తమ వంతు భాగంగా ఇలాంటి దేవాలయాల అభివృద్ధికి, పరిరక్షణకి తమ వంతు ప్రయత్నంగా ఇటువంటి వీడియోల్ని షేర్ చేసి అందరికీ కూడా తెలిసేట్టు తెలియజేయగలరు. శ్రీమాత్రే నమః. జై గురుదేవ్యో.